హలో ఎవ్రీవన్. ఇప్పుడు ఇంకో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఈ నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఈ నోటిఫికేషన్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిషా నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ నాన్ టీచింగ్ పొజిషన్స్. ఇది సెంట్రల్ యూనివర్సిటీ, దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనిలో ఉన్న పోస్టులు ఒకసారి చూసుకున్నట్లయితే నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. నాన్ టీచింగ్ పోస్టులే కాబట్టి ఒకసారి మనం అర్హతలు అవి చూసుకున్నట్టయితే వెబ్సైట్ వచ్చేసి మనకు ceo.ac.in ఉందండి. ఒకసారి చూసుకోండి. దీనిలో ఒకసారి మనం వేకెన్సీ చూసుకున్నట్టయితే ఫైనాన్స్ ఆఫీసర్ ఒక పోస్ట్ ఉంది, అన్రిజర్వ్డ్. వీళ్ళకి శాలరీ వచ్చేసి 37,400 నుంచి ఉంది 67,000 వరకు. తర్వాత కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇది ఒక పోస్ట్ ఉంది, ఇది అన్రిజర్వ్డ్ పోస్ట్, ఇది కూడా సేమ్ శాలరీతో ఉంది. లైబ్రేరియన్ ఒక పోస్టు, ఇది అన్రిజర్వ్డ్ పోస్టు, ఇది సేమ్ థింగ్ మనకు 37,400 నుంచి 67,000 వరకు ఉంది. తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్ చూసుకున్నట్టయితే ఇది గ్రూప్ బి పోస్టు, ఇది ఒక పోస్ట్ ఉంది, దీనికి 9,300 నుంచి 34,800 వరకు. తర్వాత డిప్యుటేషన్ మీద ఉన్న పోస్ట్ ఇంకొకటి ఉంది, అది ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్. ఇది ఒక పోస్ట్ ఉంది, దీనికి శాలరీ వచ్చేసి 15,600 to 39,100. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉన్న మిగిలిన పోస్టులు చూసుకున్నట్టయితే మనకు అసిస్టెంట్ లైబ్రేరియన్ ఒక పోస్టు, శాలరీ 15,600 నుంచి ఉంది. అసిస్టెంట్ రిజిస్టర్ 2 పోస్టులు, అన్రిజర్వ్ పోస్టులు ఇవి కూడా, దీనికి సేమ్ శాలరీ ఉంది. తర్వాత మెడికల్ ఆఫీసర్ 2 ఉన్నాయి, అన్రిజర్వ్డ్, ఒకటి మేల్కి ఒకటి ఫీమేల్కి, దీనికి శాలరీ సేమ్ ఉంది. సిస్టమ్ అనలిస్ట్ ఇది ఒక పోస్ట్ ఉంది, అన్రిజర్వ్డ్ పోస్టు, దీనికి శాలరీ సేమ్ ఉంది. ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్ ఒక పోస్టు, అన్రిజర్వ్డ్, శాలరీ సేమ్ ఉంది. ప్రైవేట్ సెక్రటరీ ఇది గ్రూప్ బి పోస్టు, ఈ 3 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్ 2, ఓబీసీ 1. శాలరీ చూసుకున్నట్టయితే 9,300 to 34,800. తర్వాత సెక్షన్ ఆఫీసర్ చూసుకున్నట్టయితే దీనికి 2 పోస్టులు ఉన్నాయి, ఒకటి అన్రిజర్వ్డ్, ఒకటి ఓబీసీ, శాలరీ వచ్చేసి సేమ్ శాలరీ. నర్స్ బి కేటగిరీ నర్స్ చూసుకున్నట్టయితే ఒక పోస్టు, దీనికి శాలరీ సేమ్ ఉంది. పర్సనల్ అసిస్టెంట్ ఇది గ్రూప్ బి పోస్టు, 3 అన్రిజర్వ్ పోస్టులు ఉన్నాయి, శాలరీ సేమ్. తర్వాత అసిస్టెంట్ చూసుకున్నట్టయితే ఇది 3 పోస్టులు ఉన్నాయి, దీనిలో అన్రిజర్వ్డ్ ఒకటి, అది ఎవరికైనా ఉండొచ్చు, ఇంకొకటేమో హ్యాండిక్యాప్ వాళ్ళకి, ఇంకోటి ఓబీసీకి ఉంది, శాలరీ సేమ్. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్లో ఇది గ్రూప్ బి కేటగిరీ పోస్ట్, ఒకటి అన్రిజర్వ్ పోస్ట్, శాలరీ సేమ్. జూనియర్ ఇంజనీర్ సివిల్ ఇదొక అన్రిజర్వ్ పోస్ట్. హిందీ ట్రాన్స్లేటర్ ఒక అన్రిజర్వ్ పోస్ట్ ఉంది, శాలరీ సేమ్ ఉంది ఇప్పటి వరకు ఉన్న పోస్టులకి. దాంతోపాటు లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకున్నట్టయితే 9 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్ 4, ఎస్టీ 2, ఓబీసీ 1, ఎస్సీ 1, ఈడబ్ల్యూఎస్ 1. శాలరీ చూసుకున్నట్టయితే 5,200 నుంచి 20,200 వరకు ఉంది. పే స్కేల్ 1,900 గ్రేడ్ పే ఉంటుంది. హిందీ టైపిస్ట్ ఒక పోస్ట్ ఉంది, అన్రిజర్వ్ పోస్టు, శాలరీ సేమ్. తర్వాత ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 3 పోస్టులు ఉన్నాయి, దీనిలో అన్రిజర్వ్ 1, ఎస్సీ 1, ఎస్టీ 1, శాలరీ సేమ్ ఉంది, కాకపోతే గ్రేడ్ పే కొంచెం 1,800 ఉంది. ఇవి పోస్టుల వివరాలు. వీటి యొక్క అర్హతలు చూసుకున్నట్టయితే మనకు నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఫైనాన్స్ ఆఫీసర్కి ఏజ్ లిమిట్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్, దీనికి బిలో 57 ఇయర్స్ ఉండాలి. వీళ్ళకు మాస్టర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ 55% మార్క్స్ ఉండాలి పీజీలో. దాంతోపాటు 15 ఇయర్స్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేకపోతే కంపేరబుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉండొచ్చు, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్లో ఉండొచ్చు, లేకపోతే అట్లీస్ట్ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ద ఏజీపీ ఆఫ్ ఆర్ఎస్ 7,000. ఇలాంటి క్వాలిఫికేషన్ ఇచ్చారు. రిక్రూట్మెంట్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్. తర్వాత డిప్యుటేషన్, ఒకవేళ డిప్యుటేషన్ మీద తీసుకోవాలి అనుకుంటే
వాళ్ళు అందులో ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉండాలి. సో నేమ్ ఆఫ్ ద పోస్ట్ సెకండ్ చూసుకున్నట్టయితే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్కి వీళ్ళకి ఏజ్ 57 ఇయర్స్ బిలో ఉండాలి, పీజీ ఉండాలి, 55% మార్క్స్తోని, 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సేమ్ ఇంతకుముందు ఏవైతే అర్హతలు ఉన్నాయో అవే అర్హతలతోని. ఇది రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. డిప్యుటేషన్ ఒకవేళ ఉంటే డిప్యుటేషన్ మీద కూడా తీసుకోవచ్చు. లైబ్రేరియన్ పోస్ట్ చూసుకున్నట్టయితే ఏజ్ 57 ఇయర్స్ కింద ఉండాలి. వీళ్ళు మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ సైన్స్ డాక్యుమెంటేషన్ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ ఉండాలి. దాంతోపాటు 10 ఇయర్స్ లైబ్రేరియన్గా వర్క్ చేసి ఉండాలి, లేకపోతే టీచింగ్ అసిస్టెంట్ కానీ అసోసియేట్ ప్రొఫెసర్గా కానీ వర్క్ చేసి ఉండాలి. వీళ్ళు ఎవిడెన్స్ ఇన్నోవేటివ్ లైబ్రరీ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐసిటీ ఇన్ లైబ్రరీ, లేకపోతే పిహెచ్డి డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ సైన్స్ డాక్యుమెంటేషన్ ఆర్ ఆర్చీవ్స్ అండ్ మాన్స్క్రిప్ట్ కీపింగ్ దీనిలో ఉండాలి. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఒకవేళ అది లేకపోతే డిప్యుటేషన్ మీద కాంట్రాక్ట్ మీద తీసుకోవచ్చు. డిప్యుటేషన్ అయితే అదే యూనివర్సిటీలలో వర్క్ చేసి ఉండాలి, వాళ్ళకు క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అవన్నీ ఉండాలి. సెక్యూరిటీ ఆఫీసర్ చూసుకున్నట్టయితే 35 ఇయర్స్ ఏజ్, కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది. వీళ్ళు డిగ్రీ చేసి ఉండాలి, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, వీళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, దాంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దీంతోపాటు కంప్లీషన్ ఆఫ్ ఏ కోర్స్ ఇన్ ఫైర్ ఫైటింగ్ ఆర్ అన్ఆర్మర్డ్ కాంబాట్ కోర్స్ ఆర్ ఆర్మీ పారామిలిటరీ ఫోర్స్ ఏదైనా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆర్ ఒడియా ఉండాలి. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఒకవేళ ఫెయిల్ అయితే డిప్యుటేషన్ మీద తీసుకుంటారు. డిప్యుటేషన్ అయితే అందులో వర్క్ చేసిన వాళ్ళు ఉండాలి. తర్వాత డిప్యుటేషన్ పోస్ట్ మీద ఉన్న ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ది 56 ఇయర్స్ ఏజ్. ఇది డిప్యుటేషన్ పోస్టు. ఈ డిప్యుటేషన్ పోస్ట్ కింద తీసుకున్నట్టయితే వీళ్ళకు సేమ్ సర్వీస్ చేసి ఉండాలి. సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళు ఒక పర్టికులర్ లెవెల్ శాలరీలో ఉండాల్సి ఉంటుంది. ఆ పే స్కేల్ ఏదైతే రెగ్యులర్ 3 ఇయర్స్ సర్వీస్ చేసిరో వాళ్ళకు డిప్యుటేషన్ మీద ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్లో అసిస్టెంట్ లైబ్రేరియన్ చూసుకున్నట్టయితే పీజీ లైబ్రరీ సైన్స్లో కానీ డాక్యుమెంటేషన్లో కానీ అందులో చేసి ఉండాలి, 55% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. దాంతోపాటు ఈ గుడ్ అకాడమిక్ రికార్డ్స్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, లైబ్రరీ గురించి ఎక్కువ. వీటితో పాటు నెట్ సెట్ ఇలాంటివి ఉంటే మంచిది. సో వీళ్ళు పిహెచ్డి చేసిన వాళ్ళైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైనా ఎలిజిబులే. ఒకసారి చూడండి, నోటిఫికేషన్లో వివరాలు మొత్తం ఉన్నాయి, కింద నేను లింక్ ఇస్తాను. తర్వాత అసిస్టెంట్ రిజిస్ట్రార్ చూసుకున్నట్టయితే పీజీలో 55% మార్క్స్ ఉండాలి, దాంతోపాటు ఎక్స్పీరియన్స్ ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ చేసిన ఎక్స్పీరియన్స్. తర్వాత మెడికల్ ఆఫీసర్ చూసుకున్నట్టయితే ఎంబీబీఎస్ ఉండాలి 55% మార్క్స్తోని. దాంతోపాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ బై ద ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసిన ఇన్స్టిట్యూట్లో పీజీ కంప్లీట్ చేసి ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత సిస్టమ్ అనలిస్ట్ చూసుకున్నట్టయితే ఏజ్ 40 ఇయర్స్ లోపల. వీళ్ళు ఎంఈ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేకపోతే దానికి సమానమైంది, లేకపోతే బీఈ బీటెక్ ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్, దాంతోపాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, లేకపోతే మాస్టర్ ఎంసీఏ ఉండాలి, ఎంసీఏ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాంతోపాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఉండాలి, దాంతోపాటు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీంతోపాటు సిసిఎన్ఏ ఆర్ సిసిఎన్పి సర్టిఫికేషన్ ఉండాలి. తర్వాత ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్ చూసుకున్నట్టయితే మనము వీళ్ళు ఏజ్ 40 ఇయర్స్ లోపలనే ఉంది. ఫస్ట్ క్లాస్ ఎంఈ లేకపోతే ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ దానికి ఈక్వలెంట్గా, లేకపోతే బీఈ బీటెక్ చేసిన వాళ్ళకైతే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎంసీఏ చేసిన వాళ్ళకైతే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఓన్లీ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళైతే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళకు లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రైవేట్ సెక్రటరీ చూసుకున్నట్టయితే డిగ్రీ ఉండాలి, దాంతోపాటు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాంతోపాటు వీళ్ళ ఇంగ్లీష్ స్టెనోగ్రఫీ స్పీడ్ వచ్చేసి 120/100 వర్డ్ పర్ మినిట్. ఇంగ్లీష్ టైప్ రైటింగ్ స్పీడ్ ఉండాలి 35-30 వర్డ్ పర్ మినిట్. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఇంగ్లీష్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
సెక్షన్ ఆఫీసర్ చూసుకుని అయితే డిగ్రీ ఉండాలి, దాంతోపాటు 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నర్స్ చూసుకున్నట్టయితే బీఎస్సీ నర్సింగ్, అట్లీస్ట్ 50% మార్క్స్, దాంతోపాటు ఎక్స్పీరియన్స్ ఉండాలి. పర్సనల్ అసిస్టెంట్ అయితే 35 years ఏజ్ ఉంది, దాంతోపాటు డిగ్రీ ఉండాలి. స్టెనోగ్రఫీ ఇంగ్లీష్ హిందీ మినిమం 100 words per minute చేసేటట్టు ఉండాలి. దాంతోపాటు ఇంగ్లీష్ హిందీలో టైపింగ్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంగ్లీష్ తెలిసి ఉండాలి. అసిస్టెంట్ చూసుకున్నట్టయితే 35 years లోపల వీళ్ళకు డిగ్రీ ఉండాలి, దాంతోపాటు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ 35 words per minute ఆర్ హిందీ టైపింగ్ 30 words per minute ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ గురించి, నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్ గురించి తెలిసి ఉండాలి. దాంతోపాటు ఎక్స్పీరియన్స్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ చూసుకున్నట్టయితే వీళ్ళకు ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, లేకపోతే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఉండాలి, దాంతోపాటు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళకు కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉండాలి. జూనియర్ ఇంజనీర్ సివిల్లో చూసుకున్నట్టయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి, లేకపోతే డిప్లొమా చేసిన వాళ్ళైతే వాళ్ళకి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళకు నాలెడ్జ్ ఆఫ్ ఆటో క్యాడ్ అదర్ రిలవెంట్ సాఫ్ట్వేర్లో ఉండాలి. హిందీ ట్రాన్స్లేటర్ చూసుకున్నట్టయితే మనకు 35 years ఏజ్, దాంతోపాటు పీజీ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ అ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఉండాలి, మీడియం. తర్వాత చూసుకున్నట్టయితే ఇవి మీకున్న అర్హతలు, వీటి యొక్క దాన్ని. ఇంకోటి లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకున్నట్టయితే మనకు 30 years ఏజ్ కింద ఉంది, అంటే అప్పర్ ఏజ్ లిమిట్ 30 years. వీళ్ళకు అర్హతలు వచ్చేసి 10+2 అంటే ఇంటర్మీడియట్ అర్హతతో వీళ్ళకి 50% మార్క్స్ ఉండాలి. దాంతోపాటు టైపింగ్ వచ్చి ఉండాలి, ఇంగ్లీష్ టైపింగ్. ఇంగ్లీష్ అయితే 35 words per minute, హిందీ అయితే 30 words per minute ఉండాలి. వీళ్ళకి కంప్యూటర్ ఆపరేషన్స్ నాలెడ్జ్ ఉండాలి, తెలిసి ఉండాలి, డిగ్రీ కంపల్సరీ చేసి ఉండాలి. తర్వాత హిందీ టైపింగ్ చూసుకున్నట్టయితే వీళ్ళకి 30 years అప్పర్ ఏజ్ లిమిట్ ఉంది, వీళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, దాంతోపాటు 30 words per minute హిందీ టైపింగ్ వచ్చి ఉండాలి. ఎంటీఏ చూసుకున్నట్టయితే 10th class పాస్ కావాలి, లేకపోతే ఐటీఐ పాస్ కావాలి. ఇవి మనకున్న అర్హతలు. అన్ని సర్టిఫికేట్స్ ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకొని అప్లై చేసుకునేటప్పుడు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి వెబ్సైట్లో. ఒకసారి మీరు చూసుకోండి. ఇవి డిప్యుటేషన్ అంటే డిప్యుటేషన్ మీదనే ఉంటాయి. ఎవరికైతే టెస్ట్, రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఇవన్నీ ఉంటాయి. ఒకసారి చూసుకోండి మీరు. The applications along with copies of certificate related at age, educational qualification and experience along with the copy of fees payment receipt should be sent to the Register Central University of Odisha, PO NAD, Sunabeda, Koraput, 763004 Odisha. వీళ్ళకి మనం స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇవన్నీ అప్లికేషన్, నేను డిస్క్రిప్షన్లో అప్లికేషన్ ఫామ్ పెడతాను, నోటిఫికేషన్లో ఉంది. ఈ అప్లికేషన్ ఫిల్ చేసి ఆ కవర్ పైన ఏదైతే పోస్ట్కి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వేసి మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫీజు మనం ఎస్బీఐ కలెక్ట్లో పే చేయొచ్చు. ఓబీసీ అయితే గ్రూప్ ఏ పోస్ట్కి అయితే 1000 rupees, గ్రూప్ బి పోస్ట్కి అయితే 750, గ్రూప్ సి పోస్ట్కి అయితే 500. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీస్కి ఫీజు లేదు. జనరల్ ఓబీసీకి ఇదే ఫీజు 1000, 750, 500. ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందులో ఫీజు పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ దేనికి చేస్తున్నాం అనేది వస్తుంది. అవన్నీ చూసుకొని ఆ రిసిప్ట్ ప్రింట్ తీయాలి. రిసిప్ట్ ప్రింట్ తీసిన తర్వాత మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇవి ఒడిషా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిషా యొక్క అర్హతలు, పోస్టుల యొక్క వివరాలు. తొందరగా అప్లై చేసుకోండి మీరు. ఈ నోటిఫికేషన్ వివరాలు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో మీరు ఓపెన్ చేసి డీటెయిల్స్ వైజ్గా మొత్తం చదువుకున్న తర్వాత అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఇక్కడ చూడండి 31st August 2020 వరకు వాళ్ళకు ఎక్కడైతే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిషా ఉందో వాళ్ళకి మన సర్టిఫికేట్స్ చేరాలి. సో స్పీడ్ పోస్ట్లో సెండ్ చేయొచ్చు. దానిపైన కరెక్ట్ అడ్రస్, ఇది క్లియర్గా అడ్రస్ చూసుకోండి. ఈ అడ్రస్ కంపల్సరీ ఉండాలి. ఇది లేకపోతే మనం అప్లికేషన్ సెండ్ కాదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.